ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. తగిన రుజువులు లేకుండా తరలిస్తున్న నగదు, వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే అనుమతి లేకుండా పార్టీ జెండాలతో తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, విలువైన వస్తువులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కారులో తరలిస్తున్న 1,40,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద చేసిన పోలీసుల తనిఖీల్లో 7,90,000 రూపాయలు పట్టుబడ్డాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట చెక్పోస్టు వద్ద తనిఖీల్లో బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న 24 లక్షల రూపాయల విలువైన చీరలు దొరికాయి. ప్రొద్దుటూరు, నెల్లూరుకు చెందిన 2 వ్యక్తులు అనుమతి లేకుండా తరలిస్తున్న 3,15,000 రూపాయల నగదును ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. వేంపల్లె పులివెందుల రహదారిలోని రాజీవ్ నగర్ చెక్పోస్టు వద్ద సోదాల్లో ఓ వ్యక్తి వద్ద 3,93,000 రూపాయల నగదు లభ్యమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను పటిష్టపరిచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కృష్ణా జిల్లా నూజివీడులో వాహనాలపై పార్టీ జెండాలను కట్టుకుని తిరుగుతున్న జనసేనకు చెందిన 3 వాహనాలను సబ్ కలెక్టర్ సీజ్ చేశారు. ఎన్నికల సమయం కావడంతో జిల్లాల సరిహద్దులతో పాటు ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.